హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు పరిస్థితులు చూస్తుంటే నాకు సహజంగా సనాతన ధర్మంలో చెప్పే మాట గుర్తుకొస్తోంది. ఇది కలియుగం. ఇప్పుడు మనం చేసే పాపాలు, ఈ జన్మలో చేసే పాపాలు ఈ జన్మలోనే అనుభవించాలి అని చెప్పేసి మనకు సహజంగా అంటూ ఉంటారు కదా సనాతన ధర్మంలో. అది నాకు ఎందుకో గుర్తొస్తోంది. ఇవాళ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కనిపిస్తోంది అనుకుంటున్నా. ఇంకొక పాట కూడా గుర్తొస్తుంది. ఒక్కసారి నేను వినిపించి అసలు ఏం జరిగిందో చెప్తాను. ఆ పాట ఒక్క క్షణం, మీరందరూ బాగా ఇష్టమైన పాట, బాగా వినే ఉంటారు. అంటే ఈ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అని చెప్పేసి అంటున్నారు కదా. ఎందుకో ఇవాళ రాజకీయాల్లో ఒక్కసారి మరి గమనించండి. ఇవాళ రెండు సంఘటనలు జరిగినాయి. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు. ఒకటి, జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయటం. అగ్రిగోల్డ్ భూములను వాళ్ళు అక్రమంగా కొనుగోలు చేసి మరొకరికి ధారాదత్తం చేసి వేరొకళ్ళకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇది కేసు. మరి జోగి రమేష్ అంటే మనకేం గుర్తొస్తుందండి? జోగి రమేష్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్య, ఆయన సతీమణి భువనేశ్వరి గారిని అవమానకర రీతిలో మాట్లాడిన వ్యక్తుల్లో ఒకడు. చంద్రబాబు గారిని ర్యాగింగ్ చేశారు లిటరల్లీ. ఆయన దాదాపుకు తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో కన్నీళ్లు పెట్టుకున్నది అదే సందర్భంలో. సో అది ఊరికే వదులుతుందా? తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ రెండింటికి మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద వాడు వీడు అంటూ మాట్లాడుతూ, పెళ్ళిళ్ళ గురించి హేళన చేస్తూ మాట్లాడుతూ నోటికొచ్చినట్టల్లా వాగిన దృశ్యం మీ కళ్ళ ముందు ఉండే ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ స్టేజ్ మీద కూర్చున్నారు. మరి వాళ్ళు ఏమైంది? జోగి రమేష్ గారు తన కొడుకుని అరెస్ట్ చేసేసరికి విలవిలలాడిపోతున్నారు. ఏదో భారీ డైలాగులు కొడుతున్నారు. నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. వాళ్ళ కొడుకేం అంత పప్పు శుద్ధం కాదు. వాళ్ళ కొడుకు కూడా ఈయనకు 2 ఆకులు ఎక్కువే చదివాడు. ఆయన కూడా అదే మాటలు మాట్లాడాడు. సరే, స్టోరీ 2. దువ్వాడ శ్రీనివాస్ రచ్చ వెంట ఒక రకంగా చెప్పాలంటే తన జీవితం, దువ్వాడ శ్రీనివాస్ జీవితం ఇప్పుడు నడి రోడ్డు మీద ఉంది. తను చేసిన వ్యవహారాలు, చేసిన చేష్టలు ఇవాళ వివరణ ఇచ్చుకునే స్థితిలో పడిపోయాడు. చివరికి ఏదైతే నోటితో పవన్ కళ్యాణ్ గారిని దూషించాడో అదే నోటితో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన సానుభూతి చూపిస్తూ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు ఉన్నాయో అలా అంటం తప్పే అని ఆయన ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడంటే ఆలోచించండి. ఆ రోజు ఏమన్నాడు? సంస్కృతి, సంప్రదాయాలు, పెళ్ళిళ్ళు, వ్యవహారాలు, వీటి గురించి పెద్ద లెక్చర్లు ఇచ్చాడు కదా. ఇవాళ ఏమైంది? ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా, అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, వైసీపీలో ఉండే వాళ్ళందరూ ఇంతేనా, లేకపోతే వైసీపీలోకి అలాంటి వాళ్ళు వెళుతూ ఉంటారా వైసీపీలోకి? బహుశా. సో ఏదేమైనా మొత్తం మీద ఆ బ్యాచ్ అయితే అక్కడే ఉంటుంది, వైసీపీలోనే పర్ఫెక్ట్గా సూట్ అయింది అనుకుంటా. సో దువ్వాడ శ్రీనివాస్ గారి జీవితం ఇవాళ కుక్కల చింపిన విస్తరిలాగా తయారైంది. ఒకవైపు పెళ్ళాం మోసం చేసాడని తిడుతుంటే మొన్నటిదాకా ఉంచుకున్న ఆవిడ కూడా, క్షమించాలి అలా అనకూడదేమో, ఆవిడ దివ్యల మాధురి కూడా నన్ను నమ్మించి వంచాడు, మోసం చేశాడు దువ్వాడ అని చెప్పేసి ఆమె కూడా నన్ను ఆదుకోలేదని చెప్పి ఆమె కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ఎంత నోటి దూలతోటి, ఎంత నోరు అదుపు తప్పి మాట్లాడాడో అందరం చూసాం. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడారు. ఇవాళ ఏ చోటి కర్మ ఆ చోటే అని అదే అంశంలో ఆయన ఇరుక్కుపోయాడు. ఆయనే కాదు, నెక్స్ట్ వరుసలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడట. కాకినాడ ఎమ్మెల్యేగా ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేసిన వ్యక్తి లంబూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని. స్టేజ్ మీద లంబూతులు తిట్టిన వ్యక్తి. సో ఆయన వ్యవహారం కూడా ఇప్పటికే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాట తీస్తున్నారు.
ఇక చాలా ఉంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వస్తాడట. తర్వాత కొడాలి నాని ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు కొడాలి నాని. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి మాటలు మాట్లాడారు, లోకేష్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడారు, కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు. ఆల్రెడీ అంబటి రాంబాబుకు ఎక్కడ ఆయన పేట్రయ్యారో అక్కడే వాళ్ళ అల్లుడు ద్వారా పడిపోయింది కౌంటర్. సో మళ్ళీ పెద్దగా ఆల్రెడీ చచ్చిన పాము అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. సో అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయాడు కదా. అనిల్ కుమార్ యాదవ్ పర్సెంటా 0.5% అన్నయ్య అంటూ మాట్లాడాడు కదా. ఎంత వెటకారం అండి. ఇలాంటి మంత్రులు నేను ఎప్పుడు చూడలే నా జర్నలిజం కెరీర్లో. ఇలాంటి మంత్రులు నేను ఎప్పుడు చూడలేదండి. ఇంత వెటకారం, ఇంత ఏమంటారు జుగుప్సాకరమైన ప్రవర్తన తీరు నేను ఎక్కడ చూడలేదండి. ఆ తర్వాత సజ్జల కుమారుడు ఇప్పటికే గజ వణికిపోతున్నారట. సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ చెయ్యని దాష్టీకం లేదు. సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, అటువైపు చంద్రబాబు గారి ఫ్యామిలీని నానా దూషణలకు పాల్పడేలా చేశారు. శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తితోటి. సో ఆమె మీద అశుద్ధం మీద రాయేయడం అంటారు కదా, అట్లా ఆమె మీద ఎవరు కనీసం మాట్లాడడానికి కూడా సాహసించరు. కాబట్టి నేను కూడా మాట్లాడడం తప్పే. కానీ అలాంటి వ్యక్తులతోటి మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, లోకేష్ గారి ఫ్యామిలీని ఆమెతోటి బూతులు తిట్టించిన మనిషి. సో వీళ్ళందరూ కూడా, అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వరుసగా లైన్లో ఉన్నారంటున్నారు. ఇంతకీ రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టేనా లోకేష్ గారు? నాకైతే రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు కనిపించట్లేదబ్బా. ఎందుకంటే ఇప్పటి వరకు పొలిటికల్గా ఎలాంటి కామెంట్లు జరగడం లేదు. కేవలం సైలెంట్గా పని చేసుకుపోతూ ఉన్నారు. సో పొలిటికల్గా వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఈ పథకాలు ఎట్లా అమలు చేయాలి, ఈ గత ప్రభుత్వం చేసిన పాపాలు ఏంటి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ చర్చలే జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వంలో సో వాడిని ఎట్లా వేసేయాలి, వీన్నెట్లా వేసేయాలని చెప్పి చర్చలు జరగట్లా. రెడ్ బుక్ తెరవక ముందే ఇంత గజగజ వణికిపోతుంటే పవన్ కళ్యాణ్ లాంటి మూడో కన్ను తెరిస్తే ఏముంటుంది, భస్మీపట్టలమే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు బహుశా దానికి రెండో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం మనం ఇవాళ. ఆయన అధికారంలో లేనప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసాము, అధికారంలోకి వచ్చాక ఇంకో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. చాలా హుందాగా, అసలుకి అజాత శత్రువులాగా కనపడతా ఉన్నాడు. తన పని తాను అసలు ఎంతో శ్రద్ధతో చేసుకోబోతున్నాడు. ప్రతి శాఖ రివ్యూస్ చేస్తూ ఉన్నాడు. 5 శాఖలంటే 5 శాఖలకు సంబంధించిన రివ్యూస్ చేస్తున్నాడు. ప్రజలతో మమేకమవుతున్నాడు. వాళ్ళ అర్జీలు తీసుకుంటున్నాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఈ కక్షపూరిత విధానాలకు దూరం అని చెప్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారైనా ఆ రోజు ఉవ్వెత్తున ఊగిపోయి ప్రసంగాలు చేసింది అనిపించేలాగా అధికారంలోకి వచ్చాక కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ అయిపోయింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు వదిలినా, లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయకపోయినా, ఇంతకుముందు పాటలో చెప్పినట్టు ఏ చోటి కర్మ ఆ చోటే, ఎప్పటి కర్మ ఆ పక్క మరునాడే అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగి ఫ్లైట్లలో తిరిగాడు, చార్టర్డ్ ఫ్లైట్లలో తిరిగాడు. విర్రవీగి 20 కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించని పరిస్థితి. ఇవాళ ఆయన వాళ్ళ ఆవిడ ఒక సామాన్యుల్లాగా ఒక ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఒక డ్రామా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1,00,000 కోట్లు ఉన్నాయంటారు ఆయన దగ్గర. మరి ఆయనకి ఏంటి లోటు? ఆయన ఎప్పుడైనా చార్టర్డ్, కాకపోతే అప్పుడు కూడా గవర్నమెంట్ చార్టర్డ్ ఫ్లైట్లలో తిరగడం కాకుండా ఆయన సొంత ఫ్లైట్లలో తిరిగితే ఇబ్బంది లేదు ఎవరికి. ఇవాళ కూడా తిరగగలడు. కానీ ఎందుకో నేను సామాన్యుని అంటూ ఇవాళ మామూలు ఫ్లైట్లో వెళుతున్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు. మరి ఏదేమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రకృతి తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది, కర్మ తన ధర్మాన్ని తాను కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ఈ పాటను అనుసరించి, మొదటి నేను చూపించిన పాటను అనుసరించి డెఫినెట్గా ఈ మొత్తం గ్యాంగ్కి అయితే డెఫినెట్గా జరగాల్సిన పరిణామాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి అనిపిస్తోంది.